కరోనా మహమ్మారి తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు భారత్కు పాకింది. ఈ వైరస్ వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం చూసి ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. చైనాలో ఈ మధ్య బయటపడిన హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల ముందు క్యూ కట్టిన రోగుల ఫోటోలు వైరల్ అయ్యాయి. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలోనే ఎక్కువగా కనిపించిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అని అన్ని దేశాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. చైనాలో ఆందోళనకు కారణమైన హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ లేదా హెచ్ఎంపీవీ కొత్తది కాదు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2001లో ఇది మొదటిసారిగా కనుగొన్నారు. అయితే కొన్ని సెరోలాజిక్ ఆధారాలు 1958 నుంచి ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు. హెచ్ఎంపీవీ అంటే ఏమిటి? హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రమైతే న్యూమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది కరోనా వైరస్కి భిన్నంగా ఉందా? కరోనా వైరస్ లేదా కోవిడ్-19 ఒక అంటువ్యాధి. ఇది SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుంది. హెచ్ఎంపీవీ వైరస్, కరోనా వైరస్ కొన్ని మార్గాల్లో సారూప్యతలను కలిగి ఉన్నాయి. ఈ వైరస్లు అన్ని వయసుల వారిలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి టీకా లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్లోకి ప్రవేశించింది. బెంగళూరుకు చెందిన 8 నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. ఓ ప్రైవేటు ల్యాబ్లో నిర్వహించిన వైద్య పరీక్షలో పాపకు వైరస్ సోకినట్లు తేలిందని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు చైనా, జపాన్లకే పరిమితమైన ఈ కొత్త వైరస్ బెంగళూరు చిన్నారికి సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాపకు వైరస్ ఎలా సోకిందనే వివరాలు ఇంకా తెలియరాలేదని, వైరస్ స్ట్రెయిన్ వైద్య నిపుణులకు అంతుబట్టడం లేదని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా 11 సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులలోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఇటీవల ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. పలుచోట్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. హెచ్ఎంపీవీ వైరస్ జపాన్కు వ్యాపించింది. హెచ్ఎంపీవీ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ క్రింది లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకండి. నిరంతర జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత.